నమస్కారం. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి గురువారం తాడేపల్లిగూడెం ఉల్లి మార్కెట్ను సందర్శించారు. కర్నూలు, కడప ప్రాంతాల నుంచి ఇక్కడ మార్కెట్కు వస్తున్న ఉల్లిపాయలకు పలుకుతున్న ధరలను పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. గరిష్టంగా కిలో 12 రూపాయలు పలకగా మోడల్ ప్రైస్గా ₹9.50 వచ్చింది. కడప జిల్లా పెండ్లిమర్రి నుంచి ఉల్లిపాయలు తీసుకొచ్చిన రైతుకు కిలో ₹6 మాత్రమే ధర పలకడంతో మరో ₹3 కలపాలని కలెక్టర్ కోరగా వ్యాపారి అంగీకరించారు. ఎంతో కష్టపడి పెట్టుబడి పెట్టి పంట పండించిన రైతులకు నష్టం లేకుండా ధర వచ్చేలా చూడాలని వ్యాపారులను కోరారు. కర్నూలులో ఏపీ మార్కెట్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేసి గూడెం మార్కెట్కు తీసుకువచ్చిన ఉల్లిపాయలు కుళ్లిపోవడంతో వాటిని పరిశీలించిన కలెక్టర్ డంపింగ్ యార్డ్లో వేసేయాలని ఆదేశించారు. ఉల్లి రైతులు నష్టపోకుండా యంత్రాంగమంతా మార్కెట్లోనే ఉండి నిరంతరం పర్యవేక్షిస్తున్నామని కలెక్టర్ నాగరాణి ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలియజేశారు. రైతులు వ్యాపారులతో కలిసి కర్నూలు ఉల్లితో వండిన వంటకాలను భుజించారు. మార్కెట్ యార్డ్ కి మనకి కడప నుంచి కర్నూలు నుంచి కూడా ఉల్లిపాయలు రావడం జరుగుతూ ఉంది. దీని మీద మన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదు, రేట్ రావాలనే ఉద్దేశంతో కంటిన్యూస్ గా మీటింగ్స్ పెడుతున్నారు. దానికి టీమ్స్ వేశారు. ఇప్పుడు మనకి ఆర్జేడీ మార్కెట్ కూడా ఇక్కడే ఉన్నారు. తర్వాత ఆర్డీఓ, జాయింట్ కలెక్టర్, లోకల్ ఏడీ మార్కెటింగ్ అందరూ కూడా ఇక్కడ ఎలా జరుగుతుంది ఏంటి అనేది అంతా కూడా మేము ప్రతిరోజు గమనిస్తూనే ఉన్నాం. అంటే ఇప్పుడు డిమాండ్ అనేది ఈ ఉల్లిపాయలు, ముఖ్యంగా మన రాష్ట్రంలో పండిన ఉల్లిపాయలు, కర్నూలు, కడప ఉల్లిపాయలు తినడానికి చాలా రుచిగా ఉన్నాయి. అందరూ కూడా కన్జ్యూమ్ చేయాలి. జిల్లాలో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ని, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ని, పెద్దల్ని, ఇక్కడ ఉండే అందరినీ కూడా నేనైతే లాస్ట్ 10 days నుంచి ఇది కర్నూలు ఆనియన్స్ ఇంట్లో కన్జ్యూమ్ చేస్తూ ఉన్నాము. మనకి ఇది షోలాపూర్ ఆనియన్కి ఏమాత్రం తక్కువ ఏం లేదు, చక్కగా టేస్ట్ ఉంది. అందరూ కూడా కన్జ్యూమ్ చేసి తీసుకుని కొంటే బాగుంటుంది. మామూలుగా ఇవి అలాగే మీటింగ్స్ పెట్టాం. మోర్ తర్వాత విజేత సూపర్ మార్కెట్స్ వాళ్ళందరికీ కూడా పెట్టి మహారాష్ట్ర ఆనియన్స్ కాకుండా మన రాష్ట్రంలో పడిన ఆనియన్స్ని మీరు స్టాండ్స్లో ప్రిఫరెన్స్ పెట్టండి, దానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి అని చెప్పాం. అదేవిధంగా లాస్ట్ 10 days నుంచి కూడా మనకి ఉన్న ఇంజనీరింగ్ కాలేజెస్ మేనేజ్మెంట్స్ని, ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్స్ని కూడా మనం వాళ్ళని రిక్వెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇండియన్ తీసుకుంటున్నాము. వాళ్ళకి ఆ విధంగా ఒక 3 metric tons వరకు కూడా డిమాండ్ మనం పంపించగలుగుతాం. అంటే ఏంటంటే ఇది కన్జ్యూమ్ చేయడానికి బాగుంది. మామూలుగా ఎప్పుడు కూడా పరిస్థితి ఏంటంటే ఇక్కడ స్టాక్స్ వస్తాయి, రైతులు తీసుకొస్తారు. ఇక్కడికి వచ్చి ట్రేడర్స్ కూడా యూపీ నుంచి, డిఫరెంట్ ప్లేసెస్ నుంచి, వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చి, అస్సాం నుంచి వచ్చి ఇక్కడి నుంచి కొనుక్కుని పట్టుకెళ్ళిపోతూ ఉంటారు. వీళ్ళు దేశంలో డిఫరెంట్ ప్లేసెస్, ఒరిస్సాకి వెళ్తాయి, వెస్ట్ బెంగాల్కి వెళ్తాయి, యూపీకి వెళ్తాయి, బంగ్లాదేశ్ కూడా వెళ్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు మనం కన్జ్యూమ్ చేసే దీని మీద ప్రిఫరెన్స్ పెడితే, ప్రతి ఒక్కరు రిక్వెస్ట్ చేసేది వీటి మీద ప్రిఫరెన్స్ పెడితే వీటికి కొంచెం రేట్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. మనం రైతులను సపోర్ట్ చేసినట్టు అవుతుంది. మేము కూడా సాధ్యమైనంత వరకు మా ప్రయత్నం మేము చేస్తాం. ఈమె వెంట వ్యవసాయ మార్కెటింగ్ శాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ కె శ్రీనివాసరావు, తహసీల్దార్ ఎం సునీల్ కుమార్, మున్సిపల్ కమిషనర్ ఎం యేసుబాబు, అగ్రికల్చర్ మార్కెటింగ్ ఏపీ మార్కెట్ ఫెడ్ అధికారులు ఉన్నారు. తాడేపల్లిగూడెం మండలం ఆరుగొలను సొసైటీలో గురువారం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి సేవలందించారు. ఈ మేరకు నిడదవోలు శ్రీ రాజరాజేశ్వరి లయన్స్ కంటి వైద్యశాల సిబ్బంది వైద్య పరీక్షలు చేశారు. పరిసర గ్రామాల నుంచే 145 మంది వచ్చి కంటి పరీక్షలు చేయించుకున్నారు. వీరిలో 45 మందికి ఉచితంగా కళ్లజోళ్లు అందజేశారు. మరో 15 మందిని ఉచిత కంటి ఆపరేషన్ నిమిత్తం నిడదవోలు తీసుకెళ్లారు. సొసైటీ త్రిసభ్య కమిటీ చైర్మన్ ఉప్పలపాటి వీర వెంకట సత్యనారాయణ సౌజన్యంతో ఈ శిబిరం జరిగింది. ముఖ్య అతిథిగా జనసేన యువ నాయకులు బొలిశెట్టి రాజేష్ పాల్గొని శిబిరాన్ని ప్రారంభించారు. సొసైటీ పర్సన్స్ ఎం సూర్యనారాయణ, మైనం శ్రీనివాసులతో పాటు మాజీ సర్పంచ్ నూకల బుల్లియ్య, మానవతా ప్రెసిడెంట్ జనపనేని రాజేంద్ర కుమార్, సెక్రటరీ మిరియాల కిషోర్, ట్రెజరర్ ఎర్ర ఆంజనేయులు సభ్యులు పాల్గొని సేవలందించారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. 2025-26 ఖరీఫ్ వరి ధాన్య సేకరణకు అధికార యంత్రాంగం అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. రాజమహేంద్రవరం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో గురువారం జరిగిన ఖరీఫ్ వరి ధాన్య సేకరణ కమిటీ సమావేశానికి కలెక్టర్ అధ్యక్షత వహించి మాట్లాడారు. గ్రేడ్ ఏ రకానికి క్వింటాకు ₹2,389
సాధారణ రకానికి క్వింటాకు 2,369 రూపాయలను కనీసం మద్దతు ధరగా నిర్ణయించామని చెప్పారు. గత సీజన్తో పోలిస్తే కనీస మద్దతు ధర 60 రూపాయలు పెరిగిందని తెలిపారు. ఖరీఫ్లో సుమారు 5 లక్షల మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఈ నెలాఖరు కల్లా ఈ పంట కేవైసీ పూర్తి చేయాలని మిల్లులు సిద్ధంగా ఉన్నట్లు సర్టిఫికెట్ తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఆర్డీఓలు ఆర్ కృష్ణనాయక్, కె రాణి సస్మిత, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్ మాధవరావు, జిల్లా సహకార శాఖ అధికారి ముళ్లపూడి వెంకటరమణ, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారిని వి పార్వతులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. సకనేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానం హుండీలను గురువారం తెరిచి లెక్కించారు. జూన్ 20 నుండి సెప్టెంబర్ 11 వరకు 83 రోజుల వ్యవధికి సంబంధించి ప్రధాన ఆలయ హుండీల ద్వారా 35,07,678 రూపాయలు, గొర్రెలక అమ్మవారి హుండీ ద్వారా 14,679 రూపాయలు, అన్నదాన హుండీల ద్వారా 40,087 రూపాయలు కలిపి మొత్తం 35,62,444 రూపాయల ఆదాయం లభించినట్లు దేవస్థానం అధికారులు వెల్లడించారు. అదనంగా 4 గ్రాముల బంగారం, 39 గ్రాముల వెండి వస్తువులు, పలు దేశాల విదేశీ కరెన్సీ కూడా వచ్చినట్లు చెప్పారు. ఈ లెక్కింపు కార్యక్రమంలో జిల్లా దేవాదాయ శాఖ అధికారి వి సత్యనారాయణ, దేవాదాయ శాఖ అమలాపురం తనిఖీదారు జె రామలింగేశ్వరరావు, స్థానిక ప్రజాప్రతినిధులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. పని ప్రదేశాలలో మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ స్పష్టం చేశారు. బేటీ బచావో బేటీ పడావో స్ఫూర్తితో మిషన్ శక్తి కార్యక్రమంలో భాగంగా మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో 10 రోజుల పాటు నిర్వహిస్తున్న సంకల్ప ఈ కార్యక్రమంలో భాగంగా ఏలూరు న్యాయ సేవాధికార సంస్థ భవనంలో పోష్ చట్టాలపై గురువారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రత్నప్రసాద్ మాట్లాడుతూ మహిళలు పనిచేసే ప్రదేశాలలో వారిపై లైంగిక వేధింపులకు పాల్పడితే నివారించే విధంగా పోష చట్టాన్ని తీసుకురావడం జరిగిందన్నారు. ఈ చట్టంపై మహిళలు తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని అన్నారు. అలాగే బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు. పోష్ యాక్ట్ వర్క్ చేసే ప్లేసుల్లో పని ప్రదేశాల్లో మహిళలపైన సెక్షువల్ హెరాస్మెంట్ ఉంటే పోష్ యాక్ట్ వర్తిస్తుంది. పోష్ యాక్ట్లో అంశాలు, అదేవిధంగా ప్రతి ఒక్క పనిచేసే ప్రదేశంలో 10 మంది కంటే ఎక్కువ మంది ఉంటే కనుక ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ ఉండాలని, అదేవిధంగా 10 మంది కంటే తక్కువ ఉన్న ఎంప్లాయీస్ ఉన్న పని ప్రదేశాల్లో అయితే కనుక లోకల్ కమిటీస్ ఉండాలి అనే విషయాన్ని ఆ చట్టం ఏ విధంగా చెప్పింది అనే విషయాన్ని వీళ్ళకి తెలియపరచడం జరిగింది. అదేవిధంగా కంప్లైంట్ రిజిస్ట్రేషన్ తీసుకున్న కాడ నుంచి 90 రోజుల లోపల ఆ కంప్లైంట్ని విచారణ జరిపి తీర్పు ఇవ్వాల్సిన అవసరం కూడా ఆ చట్టంలో భాగంగా ఉందని తెలియపరచడం జరిగింది. అదేవిధంగా ఆ చట్టంలో డెఫినేషన్ సెక్షువల్ హెరాస్మెంట్ అంటే ఏంటి, అదేవిధంగా ఎక్కడెక్కడైతే ఈ యొక్క ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీస్, అదేవిధంగా లోకల్ కమిటీస్ ఉన్నాయో వాళ్ళ విధి విధానాలు, అదేవిధంగా వాళ్ళు కమిటీని డిస్ప్లే చేయాల్సిన అవసరం ఉంది. మెంబర్స్, అదేవిధంగా ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎవరు, మెంబర్స్ ఎవరు, వాళ్ళ పేర్లు, వివరాలు, ఫోన్ నెంబర్తో సహా డిస్ప్లే చేయాలి. ఆ యొక్క ఆఫీసుల్లో, హాస్పిటల్స్లో, అదేవిధంగా పోలీస్ స్టేషన్స్లోను, కోర్టుల్లోనూ, అలాగే కలెక్టరేట్ కాంపౌండ్లో కూడా ఎవరైతే కమిటీస్ ఫామ్ చేశారో ఆ కమిటీ యొక్క వివరాలన్నీ కూడా, వాళ్ళ పేర్లన్నీ కూడా డిస్ప్లే చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ చట్టంలోనే ఒక సెక్షన్ మనకు చెప్తా ఉంది. కనుక భాగంగా ఇవాళ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ గురించి, అలాగే చైల్డ్ మ్యారేజ్ గురించి కూడా వీళ్ళకి కొన్ని అంశాలు తెలియపరచడం. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ జిల్లా అధికారి పి శారద, జిల్లా బాలల సంరక్షణ అధికారి సిహెచ్ సూర్య చక్రవేణులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను ఉపయోగించుకుని సాంకేతిక పరిజ్ఞానంతో వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలి. భీమవరంలో సూచించిన జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేశ్వరరావు. నేపాల్లో చిక్కుకున్న తెలుగు ప్రజలను ఆదుకోవడంలో అందరికన్నా ఫస్ట్ ఉన్న రాష్ట్ర మంత్రి లోకేష్ ప్రశంసించిన తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరుతూ తణుకులో ధర్నా చేసిన డిఎస్సి 2003 ఉపాధ్యాయులు.
ఈ నెల 12వ తేదీన సజ్జాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నిర్వహిస్తున్న రక్తదాన శిబిరం వెల్లడించిన సబ్ రిజిస్ట్రార్ కృష్ణరాజు ఉత్సాహవంతులు పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి. మహిళల ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. తణుకు ఎస్కేఎస్డి మహిళా కళాశాల సదస్సులో విద్యార్థినులకు హితవు పలికిన గైనకాలజిస్ట్ డాక్టర్ రాజ్యలక్ష్మి. తాడేపల్లిగూడెం ఉల్లి మార్కెట్ను సందర్శించి అమ్ముతున్న ధరలను పరిశీలించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. ఆరుగొలను గ్రామంలో ఉచితంగా నేత్ర వైద్య సేవలందించిన మానవతా స్వచ్ఛంద సంస్థ 142 మందిని పరీక్షించిన నిడదవోలు రాజేశ్వరి లైన్స్ నేత్ర వైద్యశాల సిబ్బంది. ఖరీఫ్ వరి ధాన్య సేకరణకు అన్ని చర్యలు తీసుకోవాలి. రాజమండ్రిలో అధికారులను ఆదేశించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. అంతర్వేది లక్ష్మీనరసింహస్వామికి హుండీల ద్వారా 83 రోజులకు లభించిన 35 లక్షల ఆదాయం వెల్లడించిన జిల్లా దేవాదాయ శాఖ అధికారి సత్యనారాయణ. లైంగిక వేధింపులకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పు ఏలూరులో హెచ్చరించిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రత్నప్రసాద్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.